హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. కార్తీ అండ్ అరవింద్ స్వామి గారి కాంబినేషన్ లో వచ్చిన సత్యం సుందరం మూవీ చూశాను భయ్య. మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టోరీ ప్లాట్ చాలా సింపుల్ భయ్య. 1990s లో ప్లేస్ అయిన స్టోరీ. సత్యం అనే పర్సన్ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన నేటివ్ ప్లేస్ గుంటూరుని వదిలేసి వైజాగ్ లో సెటిల్ అవుతాడు. సత్యం మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత తన కజిన్ మ్యారేజ్ కి గుంటూరు వెళ్తాడు. తను గుంటూరుకి వచ్చాక కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఈ సుందరం ఎవరు, తన లైఫ్ స్టోరీ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ప్లాట్ చాలా సింపుల్ అండ్ డైరెక్టర్ ఈ ప్లాట్ ని స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ వేలో బ్యూటిఫుల్ గా చూపించారు. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ చూసి చాలా రోజులు అయింది. మూవీలో కార్తీ అండ్ అరవింద్ స్వామి గారి క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్ వేలో డిజైన్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదండి, 96 మూవీ డైరెక్టర్ అంట. 96 కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ ఈ మూవీ కూడా ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. స్టోరీతో పాటు ఇంపార్టెంట్ సీన్స్ ని చాలా నేచురల్ వేలో తీసి చూపించారు అండ్ ఎమోషనల్ వేలో కూడా ప్రతి సీన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంది. బావమర్ది మధ్య కనెక్షన్ అండ్ బాండింగ్ ని డైరెక్టర్ తన విజన్ లో బాగా చూపించారు. ఆ క్యారెక్టర్స్ లో యాక్టర్స్ కూడా బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కార్తీ గారి గురించి తెలిసిందేగా, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. అరవింద్ స్వామి గారు కూడా కార్తీ గారి కన్నా సీనియర్ యాక్టర్. ఇద్దరికిద్దరు వాళ్ళ వేరియేషన్స్ తో పిక్చర్ ని పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్లారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సీన్స్ కి ఆడియన్స్ పక్కా ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ స్లోగా స్టార్ట్ అయినా మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక మూవీలో వేరియేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. మెయిన్ గా కార్తీ గారి పర్ఫార్మెన్స్ కి మళ్ళీ ఫిదా అయిపోయా. టెక్నికల్లీ కూడా మూవీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ సోల్ఫుల్ గా ఉన్నాయి. మూవీ క్లైమాక్స్ కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. కార్తీ గారు ప్రెసెంట్ తనకి ఉన్న రేంజ్ లో కూడా ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ట్రూలీ జెన్యూన్ యాక్టర్. అరవింద్ స్వామి గారు కూడా చాలా ఇయర్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఎలాగో దేవరా చూసి హైలో ఉంటారు. ఆ హై తగ్గడానికి ఈ మూవీ కూడా చూసేయండి, చాలా హాయిగా ఉంటది. ఫైనల్లీ ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ డ్రామాటిక్ ఎమోషనల్ మూవీ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.15 out of 5.